అబ్బో ఓ కొడుకు నాయన చిన్న కథ లేవు రొయ్యలు. అబ్బా ముదుగురాడు కానీ పేపర్ ఆలదేనా, పేపర్ ఆలదే. మీరు కూడా పేపర్ పెట్టుకోరు, మీరు పేపర్ పెట్టుకుంటే గిట్ట రాసుకోవచ్చు. వాడతారు చూసిర్రా. అబ్బా అమ్మా కన్నం అంటున్నాయా నీ అవ్వ. మంచివాడ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తురుకయ్యేస్తాడు, ఎలిగిస్తాడు. ఎలిగిచ్చి 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 అన్న ఎమ్మెల్యే అయ్యాడు, తమ్ముడు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, కొడుకు మళ్ళా ఎంపీ అయ్యాడు. నెపోటిజం, డైనాస్టిక్ పాలిటిక్స్. నిన్న చెప్పినగా నేను లెక్క మొత్తం బయట పెట్టినగా. ఈ తెలంగాణ రాజు 24% మంది రాజకీయ వారసులు ఉన్నారు. ఎట్లు తెలుసా, వాళ్ళ అయ్యారు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. వాడు పోతే వాని అయ్య పోతే వాని మనవాడు, వాని మనవాడు పోతే ముని మనవాడు. ఇక కొత్తవారికి ఏం అవకాశం ఏం బొచ్చు మీకు ఏం రాదు. ఇక వానికి జోకాలి, వాని అయ్యకు జోకాలి, వాని మనవని జోకాలి, ముని మనవని జోకాలి. కాంగ్రెస్ ఇంకా అత్యధిక శాతం ఉన్నది. ఇది మంచిగా బొమ్మ వేసుకురు. ఏం బీకినట్టు తెలుసు అయినా చూపిస్తాగని. వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆగేలా కృషి చేసిన, ఆగేలా అంటే ఆగిపోయినందుకు ఇప్పుడు ఇక బొమ్మ వేసుకుంటున్నా. ఆగిపోయినందుకు బొమ్మ వేసుకొని మనదే ఆ పత్రిక మనల్ని వీక్తో రాబాయ్ అని చెప్పేసి కొడుకు జెండా వైటిను అయ్యట నవ్విండు. మనల్ని ముంచిర్రు కొడుకులు అంతా. నాయన మనల్ని ముంచిర్రు అంతే, వీళ్ళు వీకింది కదే. మనల్ని ముంచి ఇందిరమ్మ రాజ్యాన్ని ఎగిరి వెచ్చిచ్చట. ఇగో కాక తాతకు చేసినావు, అయ్యకు చేస్తున్నావు, ఇప్పుడు మనవాడికి చేస్తావు. రేపు మునిమాడు వస్తాడు. రేపు మునిమాడు కూడా ఇగో దళితులకు అవకాశాలు రావాలి, బీసీలకు అవకాశాలు, ఒక వకీల్లే బాగుపడతాను. అవకాశాలు వచ్చినాయి కూడా ఒకరే తింటాడు. కలుపుల పడడానికి డబల్ త్రిబుల్ తిని కక్కుతారు. ఇదే మరి దేశంలో ఒక్కసారి రా. ఇప్పుడు మల్లు బచ్చిగ్రవార్క ఏ వరకైనా ఇదే ఉంది కదా. దళిత బిడ్డలకు వాళ్ళ అట్టడుగు స్థాయిలో ఉన్నోనికి ఏం రాదు. ఈయనకి పేపర్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది. అందుకే వీడు వాని అయ్య వేయండు, వాని తాత వేయండు, వాడు వేయండు, తర్వాత మావాడు ముందు కొడతాడు. దీని పేరే సామాజిక న్యాయం. అంతే ఉంటుంది మరి లెక్క. సామాజిక న్యాయం అంటే బలిసినోడికి ఇంకిత బలిసినోడు తయారవుతాడు. నేటి నుంచి మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ అట. జెండా ఊపి ప్రారంభించడం కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఈ ప్రోగ్రాం వల్ల ఇప్పుడు ఇంత బొమ్మ వేసిండు. నేనే ఆపిన బండి. ఇంకా నాకైతే బండి నేనే తయారు చేసిన చెప్తాను. వందే భారత్ నా మెదడులోకి వెళ్ళి కూర్చుంది. నేనే తయారు చేసిన, నేనే ఇంజనీరింగ్ చేసి దాన్ని ఫిట్టింగ్ చేసిన. అప్పట్లో బోల్డ్ ఫిట్ చేసిన చెప్పినా చెప్తారు వీళ్ళు. వెలుగు ముందేది జనాలు చుతగాలం చేసి వాళ్ళు వెలిగిపోతారు. కొడుకు ఎలిగిండు, అయ్యి ఎలిగిండు, మా పెద్దాన్ని ఎలిగిండు, రేపు ఆ పైన నాయకుడు ఎలిగిండు, అందరు ఎలిగిరు. మనం వెలుగుతున్నాం, మన సీకట్లోకి పోతున్నాం.